మై నేమ్ ఈజ్ షఫీ. ఐఎమ్ ఏ గవర్నమెంట్ టీచర్. నేను ఈరోజు ఇక్కడ జై స్వరాజ్ టీవీ వాళ్ళు క్లియో స్పోర్ట్కి వచ్చి ఎక్స్క్లూజివ్ వీడియో కవరేజ్ చేయడానికి వచ్చారు సార్. వాళ్ళు వచ్చిన పర్పస్ ఏంటంటే, ఇక్కడ మిర్యాలగూడలో క్లియో స్పోర్ట్ ఉంది కదా, దీన్ని ఎలా రన్ చేస్తున్నారు, దీనివల్ల ఈ మిర్యాలగూడలో ఉన్న వాళ్ళందరికీ ఎలా బెనిఫిట్స్ అవుతున్నాయని తెలుసుకోవడానికి వాళ్ళు వచ్చారు. అయితే దీంట్లో స్పెషల్గా చెప్పాలంటే ఫస్ట్ నా గురించి చెప్తాను సార్. మా బాబు 5th క్లాస్, మా పాప 7th క్లాస్. అయితే ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో ఐఐటి, జేఈ అని పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. వాళ్ళు గేమ్స్ ఆడంటే ఆ స్కూళ్ళల్లో గ్రౌండ్స్ ఉండట్లేదు. అయితే ఇలాంటి టైంలో మా చిన్నప్పుడు అంటే అన్ని రకరకాల గేమ్స్ ఉండి బయట చాలా గ్రౌండ్స్ ఉంది కాబట్టి ఆడగలిగాము. ఈ టైంలో ఇవి లేకపోవడం వల్ల చాలా విద్యార్థులు చాలా ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు. ఆ సమయంలో మా పిల్లలు కూడా అలానే ఒత్తిడికి గురవుతుంటే ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఒకసారి సడన్గా నాకు క్లియో స్పోర్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ కొత్తగా పెట్టారు, ఇట్లా రామకృష్ణ సార్ పెట్టారని తెలిసేసరికి ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేసి ఫస్ట్ నేను జాయిన్ అయ్యాను. అసలు ఎట్లా ఉంది కనుక్కుందామని నేను జాయిన్ అయ్యి చూద్దామని నేను జాయిన్ అయ్యాను సార్. 1 month వరకు నాకు కూడా నేను చాలా సార్ వాకింగ్ చేశాను, అంటే రకరకాల యోగా చేసి రకరకాల ఎక్సర్సైజ్ ట్రై చేశాను. కానీ నాకు చాలా అంటే ఎక్కడ కూడా ఏది వర్కౌట్ కాలేదు. ఎప్పుడైతే నేను ఇక్కడ దీంట్లోకి జాయిన్ అయ్యానో అసలు నా లైఫ్ స్టైల్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. అంటే స్లీపింగ్ అసలు మెయిన్ సార్. మనం వెళ్ళగానే పడుకోగానే వెంటనే నిద్ర వస్తుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను స్కూల్లో కూడా పిల్లలతో చాలా యాక్టివ్, అంత యాక్టివ్ ఉండలేకపోయేవాడిని. చాలా యాక్టివ్గా ఉంటున్నాను. నేను ఇమీడియట్గా మా పిల్లల్ని కూడా తీసుకొచ్చి జాయిన్ చేశాను. జాయిన్ చేసి ఇక్కడ ఉన్న కోచ్తో అందరితో మొత్తం డౌట్స్ క్లారిఫై చేసుకుంటా వాళ్ళని గేమ్స్ ఆడిపించాను. వాళ్ళు అసలు మా పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఇంతకుముందు కొంచెం డల్గా ఉండేవాళ్ళు. అంటే ఈ గేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద నేను ఒక బుక్ కూడా చదివాను. అసలు ఎట్లా అంటే ఈ బ్యాడ్మింటన్ వల్ల బెనిఫిట్స్ ఏందని చదవడం వల్ల అసలు దీంట్లో మనం చెప్పలేని బెనిఫిట్స్ ఉన్నాయి సార్ దీంట్లో. కాబట్టి ఈ గేమ్ అనేది మిర్యాలగూడ వాళ్ళకి క్లియో స్పోర్ట్ ఒక వరం. ఇక్కడ ఉన్న పబ్లిక్కి, ఎందుకంటే ఇప్పుడు సూర్యాపేటగా, నల్గొండ ఎక్కడ కూడా ఇలాంటివి లేవు. మన మిర్యాలగూడ చాలా డెవలప్ అవుతుంది. ఇలాంటివి గొప్ప అవకాశాన్ని మిర్యాలగూడలో ఉన్న ప్రతి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన